సర్జికల్ స్ట్రైక్, ఎయిడ్ స్ట్రైక్ గురించి కేసీఆర్ కవిత వాక్కులు చవాకులు మాట్లాడడం సరికాదని అన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. సైనికులను రాజకీయాలకు అంటగట్టొద్దని విమర్శించారు. కేసీఆర్ కవిత మాటలు దేశ సమృద్ధకు విఘాతం కలిగిస్తున్నాయని మండిపడ్డారు. ఇక హిమాయత్ నగర్లో కమ్యూనిటీ హాలు పనులు పరిశీలించిన ఆయన నగరంలోని పాత బస్తీలో మౌలిక సదుపాయాలకు నిధులు కేటాయించాలని కిషన్ రెడ్డి కోరారు. అనంతరం గాంధీనగర్లో 1,29,00,000తో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. నిధుల కొరత లేకుండా చూడాల్సినటువంటి అవసరం. ఎవరైతే కార్పొరేటర్స్ ఉన్నారో కార్పొరేటర్స్ కూడా పూర్తి అధికారాన్ని ఇచ్చి వాళ్ళకు కూడా నిధులు మంజూరు చేయాల్సిన అవసరం. టీఆర్ఎస్ పార్టీ గతంలో అధికారంలో ఉన్నప్పుడు కూడా మరి వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి మేయర్ ఉన్నప్పటికీ కూడా కార్పొరేటర్స్ను పూర్తిగా పక్కన పెట్టడం జరిగింది. ఎమ్మెల్యేలతోటే నిధులు కేటాయించేటువంటి మరి కార్పొరేటర్స్ను మరి ఏ రకంగా కూడా ప్రాధాన్యత ఇవ్వకుండా నిర్లక్ష్యం చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత కూడా వాళ్ళకి ఎమ్మెల్యేలు లేరు, హైదరాబాద్లో కార్పొరేటర్స్ లేరు. మరింతగా వాళ్ళు ఈ హైదరాబాద్ నగరాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. నేను ముఖ్యమంత్రి గారిని కోరేది ఒకటి, అందాల పోటీలతో హైదరాబాద్ అభివృద్ధి జరగదు. అందాల పోటీలతో పాటు కూడా ఈరోజు బస్తీలలో, కాలనీలలో, మురికివాడల్లో ప్రజల యొక్క పౌర సమస్యలను మెరుగుపరచాల్సిన అవసరం ఉంది. సివిల్ అమ్యూనిటీస్ పెంచాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు హైదరాబాద్లో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి నేను గతంలో కూడా అనేక సార్లు చెప్పడం జరిగింది. 70% రెవెన్యూ హైదరాబాద్ నుంచి వస్తున్నప్పుడు కూడా హైదరాబాద్లో నివసించేటువంటి ప్రజల పట్ల వాళ్ళకు కావలసినటువంటి బస్తీలలో, స్లమ్స్లలో, వివిధ కాలనీలలో కావలసినటువంటి రోడ్ల మరమ్మతులు కావచ్చు, మెట్రో వాటర్ సంబంధించినటువంటి మరమ్మతులు కావచ్చు, లేక డ్రింకింగ్ వాటర్ సంబంధించినటువంటి పొల్యూషన్ లేనటువంటి